మెజార్టీ ఎంపీ సీట్లపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. 14 సెగ్మెంట్లలో జెండా ఎగరేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు సీఎం రేవంత్. మిగతా అభ్యర్థులపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. బలమైన నేతల్ని బరిలో పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల్లో బలమైన అసంతృప్త నేతలకు పార్టీ కండువా కప్పుతారున్నారు హస్తం నేతలు. కొన్ని స్థానాల్లో బలమైన పార్టీ అభ్యర్థులు లేరన్న చర్చ జరుగుతోంది. 14 సీట్లు టార్గెట్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ లో ఎంపీ సీట్లు, నేతల టార్గెట్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో మెజార్టీ స్థానాలను తెలంగాణలో కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బలమైన నేతలను బరిలో దింపాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. 17 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 309 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ చాలా వరకు బలమైన నేతలు లేకపోవడంతో అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఆ కసరత్తు కావచ్చు ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే మొన్న రీసెంట్గా కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో శంకుస్థాపనకు వెళ్ళిన సమయంలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పైన ఒక కసరత్తు అయితే కొనసాగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ప్రత్యర్థులను ఎదుర్కొని గెలిచే సత్తా ఉండే నాయకులపైన కసరత్తు చేస్తున్నారు. సర్వేలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న రీసెంట్గా చేవెళ్ళ సభ జరిగిన సమయంలో కూడా చేవెళ్ళలో కూడా అభ్యర్థిని ఎవరిని ప్రకటించినప్పటికీ కూడా గెలిపే లక్ష్యంగా సమన్వయంతో నేతలు పనిచేయాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిల నేతలు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు కూడా ఒక దిశానిర్దేశం చేసిన సందర్భం అయితే కనుతుంది. రీసెంట్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో రీసెంట్గా చేరారు. పట్నం సునీత కావచ్చు, వాళ్ళ అబ్బాయిలు కావచ్చు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్గా ఉన్న తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన కోడలు అనితారెడ్డి కూడా రీసెంట్గా 2 రోజుల క్రితం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళంతా మహేశ్వరం నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళ నేతలైనప్పుడు కూడా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన నేతలు, అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నేతలు. సో అక్కడ ఒక దిశ నిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో బలమైన నేతలు ఉన్నప్పుడు కూడా అక్కడ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు కొనసాగుతుంది. అదేవిధంగా నల్గొండ కావచ్చు, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా బలమైన నేతలపైన కసరత్తు కొనసాగుతుంది. పార్లమెంటు బరిలో దిగడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కీలకమైన నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులను బరిలో దింపాలని చూస్తున్న పరిస్థితి కడుతుంది. మరోవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతల విషయాన్ని చూసుకున్నట్లయితే అక్కడి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను బరిలో దింపాలని కూడా ఆలోచన చేస్తున్నారు, టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆదిలాబాద్లో బలమైన నేతలు ఇప్పటివరకు అయితే లేరు, దానిపైన కసరత్తు చేస్తున్నారు. అక్కడి నుంచి ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైనా పార్టీలో చేర్చుకోవాలనే ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా నిజామాబాద్ చూసుకున్నా కూడా సిచ్యువేషన్ సీన్ అట్లనే కనబడుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా నుంచి చూసుకున్నట్లయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గతంలో పొన్నం ప్రభాకర్ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఎవరిని ఎంపీ ఇక పోటీలో దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దానిపైన ఒక కసరత్తు కొనసాగుతుంది. ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే వరంగల్ పార్లమెంట్ నుంచి టికెట్ ఆశించే సిరిసిల్ల రాజాకు మొన్న రీసెంట్గా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ లీడరు మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న తాడికొండ రాజయ్య మొన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన కూడా అక్కడ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఎవరుని బరిలో పెడితే బాగుంటుంది, ఎవరిని ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందనేది ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఒక ఆలోచన అయితే ఉంది. నిన్న చేవెళ్ళ బహిరంగ సభలో కూడా 14 స్థానాలు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సమన్వయం చేసుకొని పనిచేయాలి, గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అమలు చేసిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలను జలాల్లోకి తీసుకెళ్లాలి, లబ్ధిదారులకు ఆ గ్యారంటీలను వర్తింపచేసేలాగా వాళ్ళ అర్హులైన వారికి గ్యారంటీలు అందేలాగా చూడాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఇది ఒకవైపు ఉంటే మరొక వైపు కూడా అభ్యర్థుల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దు అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్లు తెలిసింది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో 2 సార్లు అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఈసారి అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ను బరిలో దింపాలని భావించారు. కానీ అనిల్ కుమార్ యాదవ్కు రీసెంట్గా రాజ్యసభ సీట్ ఇచ్చారు. సో అక్కడ ఎవరిని బరిలో దింపితే బాగుంటుందని ఒక ఆలోచన చేసింది. ఆలోచనలో భాగంగానే బొంతు రామన్ మాజీ మేయర్ మాజీ మేయర్ బొంతు రామన్తో పాటు ప్రజెంట్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రీదేవి మూత శ్రీదేవి అదేవిధంగా శోభన్ దంపతులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఎవరిని బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉంటాయి, గెలవడానికి ఈజీగా ఎవరైతే బాగుంటుందనే దానిపైన కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. సో మిగతా నియోజకవర్గాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. కొంతమేరకు బలమైన అభ్యర్థులు ఒకవైపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే అక్కడ కూడా వంశీకృష్ణ ప్రజెంట్ అక్కడ లీడ్లో ఉన్నారు. ఆయనతో పాటు మరొక 2 టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళ పేర్ల మీద సర్వేలు నిర్వహిస్తున్నారు. అక్కడ బలమైన అభ్యర్థి ఎవరికి టికెట్ ఇస్తే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందనే పైన కూడా ఒకవైపు అంచనా చేస్తున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు టికెట్ కూడా ఆశిస్తున్న 2-3 బలమైన నాయకులు ఉన్నాడు. అక్కడ మల్లు రవితో పాటు అదేవిధంగా సంపత్ కుమార్, దాంతోపాటు మరొక 2-3 నాయకులు సీరియస్గా టికెట్ ఆశిస్తున్నారు. కానీ అక్కడ ఈజీగా గెలిచే నాయకులు ఎవరు అనే దానిపైన కూడా తర్జన భర్జీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. సో కొద్ది రోజుల క్రితం వరకు రాములు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నాగర్ కర్నూలు టికెట్ విషయంలో కూడా ఆలోచన చేస్తుంది. సంపత్ కుమార్కి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే మల్లు రవినే బరిలోకి పెట్టాలి అనేది పైన ఇటు పీసీసీ కావచ్చు ఏఐసీసీ కావచ్చు సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితిని కొడుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన నేతలను బరిలో దింపడానికి సర్వేలు నిర్వహిస్తుంది. పీసీసీ ఆధ్వర్యంలో ఒకవైపు సర్వేలు కొనసాగుతున్నాయి, అదేవిధంగా సునీల్ కన్గోలు ఆధ్వర్యంలో ఒకవైపు సర్వేలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ఆయన టీం కూడా తెలంగాణలోకి పంపి ఇక్కడ కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. పక్కా 17 పార్లమెంట్ స్థానాలలో 14 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగానే ఈ కసరత్తు కొనసాగుతుంది. బలమైన అభ్యర్థులున్న అక్కడ అభ్యర్థులను ప్రకటించడం, లేకపోతే బలమైన అభ్యర్థులు ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళ అక్కడ ఎవరిని బరిలో దింపితే గెలిచే అవకాశం ఉంటుందనే దానిపైన సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. వీలైతే చేరికలను కూడా చేర్చుకోవాలని ఇతర పార్టీలకు సంబంధించిన బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలకు వస్తే చేర్చుకొని వాళ్ళకు టికెట్ ఇవ్వాలని అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దానికి అనుగుణంగానే కసరత్తు కొనసాగుతుంది. శ్రవంతి.